మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ సరణి దాతలు కాంపల్లి జయ ఫ్రాన్సిస్ మరియు నళిని శోభ, కాంపల్లి శౌరయ్య మరియు మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం రాజాం విచారణ, గడిముడిరాం గ్రామం, కీర్తిశేషులు ముడిదాన సంజీవి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి, ముడిదాన రమేష్, సురేష్, కిషోర్, జ్యోతిల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కొప్పుల రజనీకాంత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. జనమాల లక్ష్మణ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలంలో, క్రిస్మస్ కాలంలో మనకు తరచుగా వచ్చేటువంటి ఒక పదం ఇమానువేల్. ఈరోజు ఆ ఇమానువేల్ అనేటువంటి పదాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇమానువేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే అనేక మార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మన యొక్క జీవిత విధానం వల్ల, మన పాపాల వల్ల, మళ్ళీ ఇతరులతో గొడవలు పెట్టుకొని, ఇతరులను అసహించుకొని, ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అందుకే ఆయన ఇమానువేల్, దేవుడు మనతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని, చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాటలకందని నీ వాక్కును పరలోక దూత నుండి నిష్కలంక కన్య అయిన మరియమాత ఆలకించెను. పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలై తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియమాత ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ చిత్తమునకు ఉపయుక్తముగా జీవింప నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒక కన్య గర్భము ధరించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లు అనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నాను. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. ప్రభువును లోనికి రానిండు. ప్రభువుని లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించును. అంతో ప్రవాహముల మీద స్థిరంగా నెలకొల్పును. అందరూ ప్రభువును లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. ప్రభువు పర్వతములనెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దిష్టమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయని వాడెవడు? అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన దేవుడు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెతుకుకొనుచు వచ్చడివారు, యాకోబు అతని సన్నిధిలోనికి వచ్చడివారు ఇట్టివారే. అందరూ ప్రభువును లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి.
జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియోనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక జపాన్కు చెందినటువంటి వ్యక్తి సరైన రీతిలో ఇంగ్లీష్ మాట్లాడలేడు. అయితే ఇతను అమెరికన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక తన యొక్క సమస్యను ఇంగ్లీషులోనే చెప్పుకోవాలి కాబట్టి ఆయనకున్నటువంటి సమస్య ఇలా చెప్పాడు, మీ నో కమ్, షీ నో కమ్, బట్ బేబీ కమ్, హౌ కమ్ అని అన్నాడు. అంటే వారు చెప్పేది ఏంటి అంటే, ఇది ఎలా జరిగింది, నా భార్య ఎలా గర్భం ధరించింది అనే విధంగా ఆయన ఒక అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే మరియ తల్లి విషయంలో కూడా ఇది పవిత్రాత్మ చేత ఆమె గర్భం దాల్చింది. అయితే ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రశ్నలకు ఇది ఒక నమ్మనటువంటి పరిస్థితి కాదు. దేవుడు నన్ను కనికరించాడు, దేవునికి వందనం అన్నట్టుగా ఆమె పదే పదే దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే యెషయా గ్రంథం నుంచి తీసుకునబడింది. అక్కడ
ఇమానువేలు అనేటువంటి పదం మనకు వినిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్ అనేటువంటి పదాలు చాలా ఉన్నాయి. ఏంజల్, బెతెల్, తర్వాత ఇమానువేల్, ఎల్ షదాయ్, ఎల్ అనేటువంటి పదం. ఇవన్నీ ఎల్ అంటే ఏంటిది అని మనం ప్రశ్నించుకోవచ్చు. అదేవిధంగా ఇమానువేల్ ఏంటి ఈ పదం? హీబ్రూ పదం నుంచి ఈ యొక్క ఇమానువేల్ అనేటువంటి పదం తీసుకున్నారు. దానికి అర్థం ఏమిటి అంటే గాడ్ ఈజ్ విత్ అస్, అంటే దేవుడు మనతో ఉన్నాడు, అంటే దైవ ప్రమేయం మనతో ఉంది, దేవుని యొక్క రక్షణ మనతో ఉంది అని అర్థం. అందుకే మనం చూసినట్లయితే 4 చోట్ల ఈ ఇమానువేల్ అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో 3 చోట్ల, అదేవిధంగా మత్తయి సువార్తలో 1 చోట మనకు ఈ ఇమానువేల్ అనే పదం కనిపిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఈరోజు మనం చదువుకున్నాం. అదేవిధంగా యెషయా 8:8, యెషయా 8:10 ఈ యొక్క వచనాల్లో 3 చోట్ల యెషయా ఇమానువేల్ అనేటువంటి పదం గురించి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇమానువేల్ అనేటువంటి పదం ఉంది. అయితే ఇమానువేల్ అంటే ఏంటిది? ఇమాను అంటే మనతో, ఎల్ అంటే దేవుడు, దైవము, అంటే దైవము మనతో ఉండటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ యొక్క పదం ఈరోజు యెషయా ఆహాజు రాజుకు చెప్తూ ఉన్నాడంటే, ఆహాజు రాజు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వేరే దేశాలు వచ్చి మనల్ని యుద్ధంలో ఓడిస్తారేమో అనేటువంటి భయం. అప్పుడు యెషయా ప్రవక్త ఆహాజుతో అంటున్నాడు, నీవు ఏ విధంగా కూడా భయపడనక్కర్లేదు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు అంటున్నారు. చూడండి, దేవుని రక్షణ మనతో ఉంది. దేవుడే మనతో ఉంటే ఇక మనల్ని ఓడించే వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఆహాజుకు యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అది ఒక గుర్తుని ఇస్తున్నాడు. అందుకే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, మనకు ఒక కన్యక మనం గర్భం దాల్చి కుమారుని కన్ను, ఆయన పేరే ఇమానువేల్ అన్నట్టుగా మనకు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను అంటున్నారు. ఇది ప్రభు యొక్క అభయం. అదేవిధంగా దర్శన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఇక దేవుడు మానవులతో నివసించును అని. ఇది దేవుడు మనతో ఉంటారు, దేవుడు మానవులతో నివసించేటువంటి ఆ యొక్క పండగే ఈ యొక్క క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా అయినా కూడా తన యొక్క పనికి ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అయితే మరియ తల్లిని తన యొక్క రక్షణ ప్రణాళికల్లో ఆమె ఎంతో ఉన్నత స్థితికి ఆమెను లేవనెత్తారు, కాబట్టి అలాగే మనల్ని కూడా దేవుడు అలాగా గొప్పగా ఉపయోగించుకుంటారు. ఒకానొక సందర్భంలో పునీత జెరోమ్ గారు పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అలా భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి పునీత జెరోమ్కి చిన్న బాలయేసు రూపంలో ఆ క్రీస్తు ప్రభు కనిపించారంట. కనిపించి వెంటనే జెరోముతో, జెరోము నా పుట్టినరోజుకు ఏమి బహుమతి ఇస్తావు అన్నారు. అనగానే అప్పుడు జెరోమ్కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే నా హృదయాన్ని ఇస్తాను అన్నారు. నీ హృదయమేనా, ఇంకేం లేదా అని అన్నప్పుడు ఇక ఆలోచన చేసి, నా యొక్క సర్వస్వాన్ని ఇస్తాను, నా యొక్క పూర్తి జీవితాన్ని ఇస్తాను అన్నారు. నీ యొక్క పూర్తి జీవితమేనా, ఇంకేం లేదా అని అన్నప్పుడు, నేను ఇంకా అంతా కూడా ఇచ్చాను ప్రభువా, ఇంకేం కావాలి అన్నప్పుడు బాలయేసు అంటారు, నీ పాపాలన్నీ కూడా ఇవ్వు అని అంటారు. అప్పుడు వెంటనే పునీత జెరోము కన్నీళ్లు కారుస్తారు. కన్నీళ్ళు ఎందుకంటే
దేవుడు నా పాపాలని అడుగుతున్నాడు, నన్ను క్షమిస్తారు, నన్ను రక్షిస్తారు అనేటువంటి ఆనంద బాష్పాలు కార్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఇమానువేల్ అంటే దేవుడు మనతో ఉన్నారు. ఎల్ అంటే దేవుడు, ఇమాను అంటే మనతో, మానవులతో, మనుషుల మధ్యలో దేవుడు ఉంటాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కూడా దేవుడు మనతో ఉంటారు. కానీ మనం దేవునితో ఉంటున్నామా? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? కొన్నిసార్లు మన పాపాల వల్ల దూరంగా వెళ్ళిపోతాం. మనం మానవులతో విభజనలు ఏర్పాటు చేసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. సర్వదా దేవుడు మనతో వస్తారు, మనతో నివాసం ఏర్పరచుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మన యొక్క హృదయాలను తెరిచి ఉంచుకోవాలి, మనం హృదయాల్ని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే దేవుడు రాక, దేవుడు మనలోనికి వస్తున్నారు. కాబట్టి మనం ఎంత సిద్ధంగా ఉన్నాము అని పరిశీలన చేసుకుందాం. దయల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయం అందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేతరాలను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలందరినీ కూడా ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి ప్రతి స్వార్థ క్రియలను ఆశీర్వదించండి. ఎక్కడైతే దైవరాజ్య నిమిత్తం వారు నిర్మిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించి ఇంకా అంచెలంచెలుగా దివ్యవాణి ఎదిగే విధంగా మరి ఈరోజు ఎందరో దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారందరిని కూడా ఆశీర్వదించండి. మరి తమ ఉద్దేశాలకై పూజలు పెట్టు వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించిన విధంగా ఇమానువేలు అనే పదం, ప్రభువా ఇమానువేల్ అంటే మీరు మాతో ఉన్నారని మేము ధ్యానించి ఉన్నాం. అనేక మార్లు ఎప్పుడు కూడా మీరు మాతో ఉంటున్నారు, కానీ మేము మా పాపాల వల్ల దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రభువా, ఈ సమయాన మాకు పాప భీతిని దయచేసి విశ్వాసంలో ఎదిగి ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని అర్పిస్తూ మీ యొక్క దీవెనలను హేరాలుగా కురిపించండి. మరి ముఖ్యంగా భార్య భర్తల మధ్య, అదేవిధంగా పిల్లలకు దయచేయండి. అదేవిధంగా వృద్ధులందరినీ కూడా ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడే వారిని తాకి ముట్టి స్వస్థపరచమని ఈ మనవలని మన్నాదుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మది తలపులు తెరచి మలినంబులు విడచి ఆకుదినే కానుకగా మీకీయ తలచి. మది తలపులు తెరచి మలినంబులు విడచి నా హృదినే కానుకగా మీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినంబులు విరచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఏకైక బలి నిమిత్తము మేము తెచ్చిన ఈ అర్పణలను కరుణతో వీక్షింపుమని ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా మేము విశ్వాసంతో కాంక్షించు మోక్ష భాగ్యము మాకు లభించునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై యుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళుని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శిరీష విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము దివ్య హారము నా యేసు రక్తము పరమ పానము శ్రీ క్రీస్తు శరీరము దివ్య హారము నా యేసు రక్తము పరమ పానము పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. లోకమునకు జీవమోసేకు నిత్య రక్షక రావయ్యా. క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము పరమ పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా
నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము. నీ పరమ రహస్యమునందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. యేసుని పెంచిన తల్లి, శ్రీవర కల్పకవల్లి. యేసుని పెంచిన తల్లి, శ్రీవర కల్పకవల్లి. శ్రీవర కల్పకవల్లి. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. మనసే మారెను తల్లి, మరి ఒక జన్మము తల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు. మనసే మారెను తల్లి, ఒక జన్మము పల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు. నిద్రించు నీ హస్తమందు. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ.